విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా రాజకీయ వాతావరణానికి దూరంగా చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏ కార్యక్రమంలో కూడా రాజకీయ నాయకులు ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంతో పోల్చితే ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. శనివారం నాడు అద్దంకి నియోజకవర్గంలోని జయపంగల్లూరు మండలం కొడమన్సులూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 356 విద్యార్థులకు సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. అవుటర్స్ ఎవరొద్దు, లోపలికి రండి. అరే దాదా వేస్తాను చూడక బా అంటున్నా బలం ఉందా సైకిల్లో నచ్చిందా? కలర్ నచ్చిందా? కలర్ బాగుందా లేదా? ఇంకో 2-3 కలర్లు తప్పపోయారు. ఒకే కలర్ 3 కలర్ తయారు చేయమని గౌరవ మంత్రివర్యులు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థన. నేర్పించావా అంతా? ట్రైనింగ్ వెళ్ళొచ్చారు. థ్యాంక్ యూ సార్. మీరు మా పాఠశాలకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కావాలి సార్. మాకు ఎంపీఎస్ మొత్తం 60 లక్షలు ఇక్కడ మొత్తం అయిపోయింది. కాలనీ మొత్తం డ్రైనేజ్ మొత్తం అయిపోయింది. 300 మీటర్స్ సైకిల్ వస్తారు. ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ జాగ్రత్త సైకిల్ ఎట్లా ఏంటి, హైవే మ్యాన్ ఎట్లా రావాలి ఏంటనేది ఆ జాగ్రత్తలు తీసుకొని టీచర్లు చెప్పాలి. అవన్నీ కూడా జాగ్రత్త. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకి సమానంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకనే ఎక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పార్టీ రంగులు కానీ, పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు కానీ, పార్టీ ఫోటోలు కానీ, చంద్రబాబు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, నేను చేసే దాంట్లో మా ఫోటో కానీ ఎక్కడ ఉండవు. ఎందుకంటే పిల్లలకి రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకున్న చెడు కార్యక్రమాలు పిల్లలకు కూడా ఆ ఫోటోలు అలవాటు చేసినటువంటి అన్ని ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలు చదువుకునే మైండ్ సెట్ లోనే పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నమాట. అది దాంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఇందాక రాగానే స్కూల్లో స్ట్రెంత్ ఉన్నారంటే ఉన్నారు, టీచర్ స్ట్రెంత్ లో బయాలజీ టీచర్ లేరన్నారు. అలాంటివి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళ 16,300 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం సంవత్సరం 3 నెలల్లోనే తీసుకోవటమే కాకుండా వాళ్ళకి జాయినింగ్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తొందరగానే స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారు. ట్రైనింగ్ అయిపోయింది.
13వ తారీఖు అందరూ కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా మేము మా ప్రభుత్వం డిఎస్సీ పెట్టుకుంది. డిఎస్సీ పెట్టి టీచర్లు ఎక్కడైతే కొరత ఉన్నారో ఆ టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేసి పిల్లలకి నాణ్యమైన విద్యుత్ అందాలి, విద్య అందాలి. దాంతో పాటు ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ ఉన్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఒకే టీచర్ 5-6 తరగతులు చెప్పేవాళ్ళు. అట్లా ఉండకూడదు. ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా సైన్స్ టీచర్ ఉంటారు, సోషల్ టీచర్ ఉంటారు. అట్లా ఏ స్కూల్ ఆ స్కూల్ ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉంటారు. అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశం కోసం ఈ డిఎస్సీ ప్రక్రియ స్టార్ట్ చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో 12,000 మంది పైన పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తగ్గిపోతుంది జరిగింది. ఈ స్ట్రెంత్ పెరగాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. 5 స్కూల్స్ లో స్ట్రెంత్ పెరగాలి. అట్లానే యూనిఫామ్ 2 దఫలు ఇచ్చారు, మంచి యూనిఫామ్ ఇచ్చారు, క్వాలిటీ ఉంది. అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, నోట్ బుక్స్ ఇచ్చారు, డిక్షనరీలు ఇచ్చారు. మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి 13,000 కాడికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. మీ స్కూల్ అందరికి వచ్చినాయా? పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు వచ్చినాయా? ఎక్కడన్నా రాకపోతే ఒకటి ఏదైనా చిన్న మిస్టేక్స్ రాకపోతే కనుక మీరు ఇమీడియట్ గా ఎంఈఓ చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా దాన్ని కూడా సర్వ్ చేయాల్సిన బాధ్యత మీ స్కూల్ యాజమాన్యం ఉంది. అది కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా టీచర్ గారు చాలా అడిగారు మీ స్కూల్ సంబంధించి టీచర్ ఒక ఏమన్నారు ఒకటి. అదేవిధంగా కొన్ని క్లాస్ రూమ్స్ కాలిపోతున్నాయి, స్లాబ్ పగిలిపోయి ఉన్నారు. ఇక్కడ ఏ గారు ఉన్నారు, ఒకసారి ఇమీడియట్ గా వెళ్ళి ఆ క్లాస్ రూమ్స్ చూసి ఏం చేయొచ్చు చూసి ఎస్టిమేషన్ ఏమని చెప్తున్నాను. చూసి ఆ గోడ వరకు ఉంచేసి గోడ బాగుంటే ఉంచి పైన వరకు స్లాబ్ వరకు మారిస్తే పిల్లలకు ఉపయోగపడుతున్నా జిల్లా పరిషత్ ప్రకారం చేస్తాను ప్రభావం. అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పిల్లలు మాత్రం జాగ్రత్తగా వాడండి సైకిల్. అర్థమైందా? బాగున్నాయా సైకిల్? వాళ్ళు అడుగుతున్నారా? రావాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. మీకు చదువు చెప్పిన టీచర్లు కూడా మంచి పేరు రావాలి. ఓకేనా? సరే అట్లయితే ఓకే. సీసీ కాలనీకి 65 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మొత్తం కూడా ఒకేసారి వేసాం. ఇంకొక 3-4 రోడ్లు మిగిలిపోయి ఉన్నాయన్నారు, కొన్ని డ్రైన్స్ ఉన్నాయన్నారు. రేపు ప్రభుత్వంగానే ఇమీడియట్ గా దాన్ని కూడా తప్పని చేపిస్తాము. అట్లానే సిఎస్ఆర్ కింద ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడతాం. 20 లక్షల రూపాయలతో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కడతాం. అది మన సిఎస్ఆర్ బ్యాంక్ లో అది ఒకటి చేపిస్తాం. తొందరలో అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్న ఒక కొండ మేళకి రోడ్డు అడిగారు, 1 కోటి రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేశాం. అది తొందరలోనే స్టార్ట్ చేయాలి. అది కూడా తొందరలోనే చేపిస్తాం అన్నమాట. ఈ 3 మన గ్రామానికి చేశాము. ఇంకా 1,80 లక్షల రూపాయలు పనులు చేశాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇవి కాకుండా ఇంకేదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం. ఇందాక వ్యవసాయం పొలాలకు వెళ్ళే రోజులు అడుగుతున్నారు, దాన్ని కూడా ప్లాన్ చేస్తాము. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. తొందరలోనే వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కాకుండా దాదాపు సేల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళని ఒక 1000 సైకిల్ ఇవ్వాలి అడిగాం. 1000 సైకిల్ ఇవ్వమంటే అది కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇవాళ మీ గ్రామానికి ఒక 350 మంది 56 మందికి మీ గ్రామంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న మీ గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి ఏ గ్రామాల నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ సైకిల్ ఇస్తున్నాం. అది కాకుండా మన ఊరికి ఆల్రెడీ నాయకులు బస్సు ఇచ్చారన్నారు. ఆ బస్సు ద్వారా కూడా వస్తున్నారు. పిల్లల సైకిల్ దూరం నుంచి వచ్చేవాళ్ళు